ఏమండి, ఈరోజు అమ్మాయిని చూడడానికి వెళ్ళాలి కదండి. అవును సావిత్రి, మర్చిపోయాను. ఏరా, రెడీ అవ్వేవా? నేను రెడీగానే ఉన్నానమ్మా. అప్పుడే పెళ్లికాలు వచ్చేసింది వీడికి. మరి ఏమనుకున్నావే పెళ్లి చూపులంటేని? సరే పదండి వెళ్దాం. సిగ్గేస్తుంది నేను చూస్తుంటే, సిగ్గేస్తుంది నీ మాట వింటే, సిగ్గేస్తుంది నీతో ఉంటే. ఏంట్రా పాటలు హుషారుగా వస్తున్నాయి? మరి ఏమనుకున్నావే పెళ్లి చూపులంటేని? ఏంటండి ఇంకా అన్నయ్య గారు అల్లు రాలేదు? వచ్చేస్తున్నారంటే ఫోన్ చేశాను, అదిగో మాటల్లోనే వచ్చేసారే. రండి అన్నయ్య గారు, రండి. బాగున్నారా? బాగున్నామమ్మా, మీరు బాగున్నారా? బాగున్నాను అన్నయ్య గారు. బాగున్నారా బావగారు? చెల్లమ్మ బాగున్నారా? బాగున్నాను అన్నయ్య గారు, మీరు బాగున్నారా? వదిన గారు, అన్నయ్య గారు, అల్లుడి గారు కూర్చోండి. పిల్లని తీసుకొచ్చి చూపించండి అన్నయ్య గారు. దుర్మోత వచ్చేస్తుంది, పిల్లని తీసుకురండి. అలాగే అన్నయ్య గారు. కాఫీ తీసుకోండి, తీసుకోండి. ఆవి గారు మీరు తీసుకోండి కాఫీ. వదిన గారు, అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటున్నారా? అమ్మా, నీకు వంట వచ్చా? వంట వచ్చని చెప్పుంటే అన్నీ నాతోనే చేయించేలాగా ఉంది మా అత్తయ్య. రాదని చెప్తేనే బెస్ట్ ఏమో. రాదండి అత్తయ్య గారు. రాదా? టీ పెట్టడమన్నా వచ్చామ్మా? టీ మాత్రం వచ్చండి. పాల్లో నీళ్ళు వేయాలా, నీళ్ళో పాలు వేయాలా? అసలు స్టవ్ వెలిగించడం అన్నా వచ్చమ్మా? స్టవ్ వెలిగించడం వచ్చు కానండి, సిమ్ 1 సిమ్ 2లోనే పెట్టాలి. అమ్మా, ఇది ఫోన్ కాదమ్మా, సిమ్ 2 సిమ్ 1 ఇవన్నీ ఎందుకమ్మా? వంట తనే నేర్చుకుంటుంది కదమ్మా. అమ్మాయి మాత్రం సూపర్గా ఉందమ్మా, నాకు బాగా నచ్చేసిందమ్మా. రే, నువ్వు ఉండరా. వంట రాకపోతే ఎలాగరా? ఈ రోజుల్లో వంటలు నేర్చుకోలేని వాళ్ళు ఎవరున్నారా? వంట రాకపోతే ఏమైందమ్మా? మేము హోటల్ని తెచ్చుకొని తినేస్తాంలే. అరే, మీరంటే హోటల్ని తెచ్చుకొని తింటారా? మరి మీ నాన్నగారికి నాకు హోటల్ ఫుడ్ పడదు కదరా? అమ్మా, ఇప్పుడు మీకోసం ఎవరు ఆలోచిస్తున్నారమ్మా? మా ఇద్దరి కోసం మేము ఆలోచిస్తున్నాం. ఏంట్రా, పెళ్ళి అవ్వకముందే ఇవన్నీ ఆలోచనలు వచ్చేస్తున్నాయి నీకు? అమ్మా, పిల్ల మాత్రం ఓకేనమ్మా. బాబు, నువ్వు అమ్మాయితో ఎన్నా మాట్లాడాలనుకుంటున్నావా? మాట్లాడతాను ఆంటీ. సరే అయితే మీరిద్దరూ మాట్లాడుకోండి. ఏంటి నిలబడేమన్నారు? కూర్చోండి. నన్ను అండిగాని అనకండి. నేను మీకు నచ్చేనా? నచ్చారు, కానీ ఒక విషయం మాత్రం మిమ్మల్ని అడగాలండి. ఏంటో చెప్పండి. నేను ఫోన్లో రీల్స్ చేసుకుంటానండి. ఇది మాత్రం మీరు ఓకే చేస్తేనే నేను పెళ్ళికి ఓకే అంటాను. ఇప్పుడు ఏదో ఓకే చేద్దాం, తర్వాత మాట తర్వాత ఆలోచిద్దాం. మీరు ఏదైనా నన్ను రీల్స్ చేయనిస్తేనే నేను పెళ్ళికి ఓకే అంటాను, లేదంటే లేదు. అలాగే. సరేనండి అయితేనే. మాట్లాడుకోవడం అయ్యిందమ్మా? అబ్బాయి నచ్చాడమ్మా? నాకు నచ్చాడమ్మా. ఏవండి, రండి, అందరూ రండి. నీకు వంట నేర్చుకుంటేనే ఈ పెళ్ళికి సరే అంటాను. వంట నేర్చుకోనంటే ఈ పెళ్ళికి ఓకే అందేమో మా అత్తగారు. ఏదోలాగా ఇప్పుడు మేనేజ్ చేసేద్దాం. అలాగేనండి, ఈ వారంలో ఎలాగండి వంట నేర్చుకుంటాడండి? అయితే సరే, పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకుందాం. నీకు వంట వచ్చిందో లేదో వారం రోజుల్లో నేను చెక్ చేస్తానమ్మాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు ఈ వీడియో చూసి మీకు నచ్చినట్టయితే కామెంట్స్లో పెట్టండి. మీకు ఏ వీడియోలు నచ్చుతాయో అవి కూడా కామెంట్స్లో పెట్టండి. మేము చేయడానికి ప్రయత్నిస్తాం. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.